ఎవరు మొరపెట్టుకున్నారు? వాడేం అడగల, దుర్యోధనుడు అడగలేదు, కర్ణుడు అడగలేదు, వాళ్ళు అడగలేదు. వాళ్ళ సైనికులు వచ్చి వీళ్ళకి వర్తమానం చెప్పారన్నమాట. అప్పుడు ధర్మరాజు గారు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించాడు. దగ్గర భీముడికి ఆనందమే, అర్జునుడికి ఆనందమే, ద్రౌపదికి కూడా ఆనందమే, అందరికీ ఆనందమే ఆ సన్నివేశం. కానీ ధర్మరాజు గారు ఏం చెప్పారో చూద్దాం. గంధర్వైస్తు మహారాజా భగ్నే కర్ణే మహారథే సంప్రద్రవశ్చం సర్వాః ధాత్రరాష్ట్రస్య పశ్యతః. పాపం గంధర్వులు కర్ణుని, దుర్యోధనుని, ఆ రకమైనటువంటి సైన్యాన్నంతా కూడా పరాభవం చేసి పారిపోతున్నటువంటి పరిస్థితి కలిగి ఉండగా, శరణు కోసం వచ్చినటువంటి ఈ యొక్క సైనికులందరూ కూడా ధర్మరాజుకు చెప్పినటువంటి సన్నివేశాన్ని విని ధర్మరాజు గారు వారితో ఈ రకమైనటువంటి మాటను మాట్లాడేట. ఎవరితో మాట్లాడారండి? పాండవుల తన సోదరులతో మాట్లాడారన్నమాట. ఏమని మాట్లాడు?